లూకాసు వార్త 22వ అధ్యాయము 42 నుండి 44 వచనాలు మనం చదువుకుందాం. మరి మనము లెంటెన్ సీజన్లో ఉన్నాము. ఈ యొక్క వాక్య భాగాన్ని ఈ సందర్భంలో తప్పకుండా మనము చదువుకోవడం మరి ఎంతో అవసరమని నేను భావించాను. యేసు ప్రభువారు గెత్సేమనే అనేటటువంటి తోటలో ఆయన సిలువకు వెళ్ళే ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినటువంటి విషయం మనందరికి కూడా ఈ సంఘటన బాగా తెలుసు. ఈ కాలంలో తప్పకుండా దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి గెత్సేమనే అనేటటువంటి తోట యొక్క విషయాలు మనకు కొద్దిగా తెలుసు. అయితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, బైబిల్ అంతా మనం ఆలోచన చేస్తే అది 2 తోటల కథ అని అన్నాడు. బైబిల్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ 2 గార్డెన్స్ అని అన్నాడు. ఒక గార్డెన్ ఏమిటి అంటే ఏదేను తోట, ఏదేను వనము. రెండవది ఈ యొక్క మరి యేసు ప్రభువారు వెళ్ళినటువంటి గెత్సేమనే అనేటటువంటి వనము. ఈ రెండింటినీ జస్ట్ మనము ఒక ఇంట్రడక్షన్గా ఆలోచన చేస్తే ఏదేను వనం యొక్క పరిస్థితి ఏంటి, గెత్సేమనే వనం యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది ఏదేను అనే మాటకు అర్థం ఏంటంటే ఉల్లాసం. ఆదాము అక్కడ పెట్టబడినప్పుడు ఆదాము హవ్వ ఎంతో దీవించబడ్డారు, వాళ్ళకి ఏమీ కష్టం లేదు. కానీ గెత్సేమనే వనంలో మనం చూస్తే గెత్సేమనే అనే మాటకు అర్థం నూనె గానుగా. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పిండబడ్డారు. గానుగా ఆ యొక్క ఒలివ కాయల్ని అది పిండిగా పిండుతుందన్నమాట. ఆ క్రష్ అయిపోతుంది. క్రష్ అయినప్పుడు ఆ దానిలో నుండి అది పిండబడి దానిలో నుండి ఆ యొక్క నూనె రావడం జరుగుతుంది. రెండవది ఏంటి అంటే ఈ యొక్క ఏదేను వనంలోనికి సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు వారిని ఒక చెట్టు దగ్గరికి నడిపించాడు. ఆ చెట్టు యొక్క ఫలము వారికి మరణాన్ని కలుగచేసింది. గెత్సేమనే వనంలో నుండి యేసు ప్రభు వారు కూడా చెట్టు వైపుకు ఆయన సాగిపోయారు. దాని పేరు సిలువ. అక్కడ మరి మానవాళికి జీవము అనేటటువంటిది అది ప్రసాదించబడింది. అలాగే మొదటి తోటలో ఆదాము అతడు పడిపోయాడు. అది గ్రేట్ ఫాల్ ఆఫ్ ద హ్యుమానిటీ అని మనం చెప్పచ్చు. అయితే రెండవ తోటలో గెత్సేమనేలో క్రీస్తు నిలబడ్డారు. ఆయన పడిపోకుండా ఆయన నిలబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఉల్లాసము, ప్లెజర్ అని పేరు పెట్టబడినటువంటి ఏదేను వనంలో ఆదాము అపజయుడైపోయాడు కదండి, అపజయుడైపోయాడు. కానీ ప్రెషర్ అంటే గెత్సేమనే తోటలో ప్రెషర్ అనేది ఉంటుంది కదా, ఆ పిండబట్టం అనేటటువంటిది. ఆ తోటలో యేసు ప్రభు వారు సఫలుడయ్యారు. మొదటి తోటలో మానవాళి యొక్క ఎంపిక అది దేనికి దారితీసింది? మానవుడు చూస్ చేసుకున్నటువంటి దాని ద్వారా తీరని వేదన కలిగింది. ఎన్నటికీ కూడా నిరీక్షణ లేనటువంటి ఒక ముగింపు అంటే హోప్లెస్ ఎండ్ అని అన్నారనమాట. దానికి దారితీసింది. అయితే రెండవ తోటలో యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి ఎన్నుకున్నటువంటి మార్గాన్ని బట్టి ఆయన సిలువలో సాగిపోయారు. ఆయన నమ్మినటువంటి వారికి కలిగేటటువంటిది ఏంటంటే ఎండ్లెస్ హోప్ అని అన్నారు. అంటే ముగింపు లేనటువంటి ఒక గొప్ప నిరీక్షణ. ఇక చివరిగా మనం చూస్తే ఏదేను వనంలో మనిషి పూర్తిగా ఓడిపోయాడు. కానీ గెత్సేమనే వనంలో క్రీస్తు పూర్తిగా విజయుడై మనకు విజయాన్ని అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. చూసారు ఎంత అద్భుతమైనటువంటి మరి కాంట్రాస్ట్ ఉన్నదో. అందుచేత బైబిల్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ 2 గార్డెన్స్ అన్న మాట ఎంతో వాస్తవం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లూకా సువార్తికుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఒక మరి ప్రత్యేకమైనటువంటి విన్నపం తండ్రి ముందు పెడుతున్నారు. అదేమన్నారంటే, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము అని అన్నారు కదండి. బాగా మనం విన్నటువంటి వాక్యం. అయితే దీని యొక్క మరి డెప్త్, అసలు ఆయన ఎలా ప్రార్థన చేశారు, అది ఎలా ఉంది అనేటటువంటి దానిని హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా విపులంగా ఆయన మనకు తెలియచేశాడు. హెబ్రీ గ్రంథంలోనికి మనం వెళ్తే అక్కడ 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో
నేను చదువుతాను చూడండి. 7, 8 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇది గెత్సేమనే తోటలో యేసు చేసిన ప్రార్థన యొక్క విపులీకరణ అన్నమాట. అయితే ఆయన ఎలా ప్రార్థన చేశారని గ్రంథకర్త ఆయన వివరిస్తున్నాడంటే, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించారంట యేసు ప్రభువారు. చూసారా, దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిస్ ప్రేయర్. ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ఒక అందమైనటువంటి పదజాలాన్ని మనం ఉపయోగించటం కాదు, మన చుట్టూ ఉన్న వారిని ఇంప్రెస్ చేయడం కోసం మనం ప్రార్థన చేయడం కాదు. కన్నీళ్లతో మహారోదనత అంటే ఆ యొక్క మరి ఆత్మ యొక్క ఆ లోపల నుండి వస్తున్నటువంటి ఆ యొక్క మరి ఎక్స్ప్రెషన్ అన్నమాట. అది మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు తను మరణం నుంచి రక్షించగలవానికి ఆయన ప్రార్థన చేశారంట. ఈ వాక్యాన్ని ముస్లిమ్స్ తీసుకుని అంతలాగా ఆ యొక్క ప్రవక్త యేసు ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు ఆయనను తప్పించాడు సిలువ నుంచి అని అంటారు. చూసారా, అంటే అది మిస్ఇంటర్ప్రిటింగ్ ద స్క్రిప్చర్. లేఖనాన్ని తప్పుగా వక్రీకరించి చెప్తూ చెవులకు బాగానే ఉంది, కానీ అసలు ద వెరీ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈస్ టు డై ఫర్ అస్. అసలు ఆయన వచ్చిందే మన కొరకు మరణించడానికి కదా. ఆయన దాని నుంచి తన్ని తప్పించమని తండ్రికి ప్రార్థన చేస్తే ఇంకా ఏంటి ఆ ఉద్దేశం? ఆయనకు మరణం ఏంటో తెలుసా? సిలువకు వెళ్ళకపోవడమే మరణం. సిలువకు వెళ్ళకపోతే చచ్చినంత పని, వేస్ట్, లైఫ్ వేస్ట్ అన్నమాట. ఆ యొక్క ఉద్దేశం అంతా కూడా పోయినట్టే. కాబట్టి యేసు ప్రభు వారు మరణం నుంచి రక్షించడం అంటే సిలువ మరణం నుండి అని కాదు, తండ్రి చిత్తము, మరి తండ్రి చిత్తంలో నుండి తప్పిపోకుండా ఉండు నిమిత్తము ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. చూసారా, ఆయన అలా ప్రార్థన చేసినటువంటి కారణంగా ఆయన అంగీకరించబడ్డాడంట. క్రింద ఇంకొక వచనం రాశాడు, భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడా యేసు ప్రభు వారు? అదేనా గ్రంథకర్త అలా రాస్తాడు. అంటే శ్రమలు లేకపోతే ఆయన విధేయుడు కాదా? శ్రమల వల్ల విధేయత నేర్చుకునేను అనే మాట యొక్క భావం ఏంటి? కొన్నిసార్లు మనము కంపారిటివ్గా బైబిల్స్ చదవాలి. ఇంగ్లీష్లో ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉంది, మనకప్పుడు ఆ యొక్క లేఖనం యొక్క పూర్తి అర్థం మనకు అర్థమవుతుంది. ఒక మూల భాష ప్రకారంగా దీని అర్థం ఏమిటి అంటే, శ్రమలు, ఆయన పొందిన శ్రమలు ఆయన విధేయుడని వెల్లడించినవాట. అది అక్కడ విషయం. శ్రమల వల్ల విధేయత నేర్చుకోవడం కాదు, ఆయన శ్రమ పొందాడు. ఆ శ్రమలు ఏమో నిరూపించినాయి? యేసు కుమారుడుగా వచ్చినటువంటి ఈయన తండ్రికి ప్రతి విషయంలో కూడా ఆయన విధేయుడయ్యాడు. ఆయన పొందిన శ్రమలంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి? ఇదిగో ఆయనను గెత్సేమనే తోటలో పట్టుకునే దగ్గర నుండి సిలువలో ఆఖరి మాట పలికే వరకు కూడా పొందినటువంటి ప్రతి శ్రమ ఆయన తండ్రి చిత్తానికి ఎలా లోబడ్డా అనేటటువంటి దాన్ని వెల్లడి చేశాం. అయితే ఇప్పుడు మనకు ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, తండ్రి మీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి అన్నారు. ఏంటి అసలు ఆ గిన్నె? ఎందుకు యేసు ప్రభు వారు అలా ప్రార్థన చేశారు? ఇప్పుడు ఇంతవరకు కూడా ఆయన మరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. పరిచర్య ముగింపుకొచ్చేటప్పటికీ ఆయా సందర్భాల్లో తన శిష్యులతో యేసు ప్రభు వారు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని? మనుష్య కుమారుడు పట్టబడతాడు, మరి దుష్టుల చేతికి పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను కొరడాలతో కొడతారు, ఆయనను సిలువ వేస్తారు కదా. ఈ మాటలన్నీ చెప్పినటువంటి ప్రభు. అలాగే మనము యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు చదువుకుంటే మేడగదిలో ఆయన చేసిన దీర్ఘ సంభాషణ అంతా కూడా ఆయన మరణాన్ని గురించి. తర్వాత శిష్యులకు యేసు ప్రభు వారు మేడగదిలో రొట్టెను విరిచి నా శరీరం అని చెప్పారు, ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఇచ్చి నా రక్తం అని చెప్పారు. ఇంత అయిన తర్వాత తీరా గెత్సేమనే తోటలో ఇంకా అబౌట్ టు గో టు క్రాస్, ఇంకా సిలువకు ముందు వెళ్ళే ముందు యేసు ప్రభు వారు ఇప్పుడు గిన్నె నా ముందు నా ఎదురు తొలగించమంటే ఏంటి? అసలు అందులో ఉన్నటువంటి అంతర్భావం ఏంటి? యేసు ప్రభు వారు అసలు ఆయనకు ఆ గిన్నెలో ఏం కనబడుతుంది?
దీని మీద అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు మనం వింటూ ఉంటాం. ఒక వ్యాఖ్యానం ఏంటంటే, యేసుప్రభు వారు పొందబోయేటటువంటి శ్రమలు ఆయనకు అగ్నిలో కనబడుతున్నాయి, భౌతికమైనటువంటి శ్రమలు. రెండవది, యేసుప్రభు వారు పొందబోయేటటువంటి మానసికమైనటువంటి శ్రమలు. అంటే ఆయనను విడిచి వెళ్ళినప్పుడు ఎలాంటి డిప్రెషన్ కలుగుద్ది, ఎలాంటి డిసప్పాయింట్మెంట్ కలుగుద్ది, తనను అర్థం చేసుకోకుండా విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటలు ఎంత బాధను కలిగిస్తాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా అవన్నీ కూడా సైకలాజికల్ సఫరింగ్స్. అయితే ఈ యొక్క భౌతికమైనటువంటి మానసికమైనటువంటి ఈ యొక్క మరి శ్రమలను ఆయన ముందే ఎరిగిన వాడే, ప్రభు అనేటువంటి తట్టుకోలేని వీటిని తీసేయడం అని అడుగుతున్నారా? అవన్నీ ఎరిగే కదా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి అని యేసు ప్రభు వారు చేసినటువంటి ఇదే అయితే మనకు ప్రభువారి గురించిన ఆలోచనలో అంత గొప్ప ప్రభు అని అనుకున్నటువంటి విషయాల్లో మనం కూడా కొంచెం ఆ యొక్క గొప్పతనం చూపించే విషయంలో మనం తగ్గిపోతామేమో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ ఇవేమీ కాదు. యేసు ప్రభు వారు నిత్యత్వం ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. దేవుడు ఎప్పుడు నుంచి ఉన్నారో మనకు తెలియదు కదా. ఆయనకు అసలు ఆది లేదు, అంతము లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రి కుమారుల సంబంధం ఎప్పుడు విడిపోలేదండి. ఈ యొక్క తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంబంధము అది నిత్యమైనటువంటి సంబంధం. మానవ పాపము ఎంత ఘోరమైంది అంటే, త్రిత్వమైనటువంటి దేవునిలో తండ్రికి కుమారునికి మధ్యలో ఎడబాటును కలిగించే అంత భయంకరమైనటువంటిది మానవ పాపం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ పాపాన్ని తన మీద ఆయన వేసుకుంటున్నారు. తన మీద వేసుకోవడానికి ఆయనకేమీ భయం లేదు, బాధ లేదు. కానీ అలా వేసుకున్నప్పుడు నిత్యత్వంలో నుండి ఇప్పటివరకు తండ్రితో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం దూరం అవుతుంది. అది కొన్ని క్షణాలైనా, కొన్ని నిమిషాలైనా ఆయన దానిని భరించలేడు. ఆ యొక్క బాధ, ఆ ఎడబాటు ఆయన గిన్నెలో కనబడుతుంది. తండ్రి, నేను నిన్ను విడవలేను, ఒక్క క్షణం కూడా నేను నిన్ను విడిచి ఉండలేను, నేను నీతో ఉండాలి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి. దట్ ఈస్ ద ప్రేయర్. అందుకనే 4వ మాటలో యేసు ప్రభు వారు అంటారు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి. దానికి ఏమని పేరు పెట్టారంటే ఆర్తనాదం, దేవుని యొక్క ఆక్రందన. చాలా బలమైనటువంటి మాటలను అక్కడ వాడారు. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ ప్రభువా అలాగైతేనే తప్ప మానవాళికి రక్షణ రాదు అని అనుకుంటే, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. ఎంత త్యాగానికి యేసుప్రభు వారు సిద్ధపడ్డారు. మనము సిలువలో యేసుప్రభు వారు మరణిస్తుంటే ఆ యొక్క శరీరం మీద కలిగినటువంటి భౌతికమైనటువంటి గాయాలు, ఆయన కలుగుతున్నటువంటి అవమానము, వీటిని మాత్రమే గమనించి మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అది మాత్రమే కాదండి, దానికి మించి ఎంతో గొప్ప త్యాగం ఏంటంటే, నిత్యత్వము నుండి తండ్రి కుమారుల యొక్క ఐక్యత, కలిసి ఉన్నటువంటి యొక్క ఐక్యతకు మానవుని యొక్క పాపం అడ్డంగా వచ్చి భంగాన్ని కలిగించింది. దానికైనా సరే యేసు ప్రభు వారు సిద్ధపడ్డారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్. తండ్రి నుండి ఎడబాసేటటువంటి దానికి యేసు ప్రభు వారు ఒప్పుకున్నారే, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్. అన్నిటికంటే కూడా చాలా గొప్పది నా యొక్క ఉద్దేశంలో. నరకం అంటే ఏంటి అర్థం? ఏమంటే నరకం అంటే మనం ఏమనుకుంటామంటే అగ్నిజ్వాలలు, అగ్నిగుండము కదా? కాదు, అది వాస్తవమే. నిత్యము కూడా దేవుడి నుంచి దూరంగా ఉండడం, అది నరకం. యేసు ప్రభువు ఆల్రెడీ నరకపు అనుభవంలోనికి ఆయన వెళ్ళారు అనమాట. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అవుతామో అది నరకపు అనుభవం. జీసస్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెల్. మరణాన్ని మాత్రమే కాదు, నరకపు అనుభవాన్ని కూడా యేసు ప్రభు వారు అనుభవించారు మన నిమిత్తం. చూసారా? మార్టిన్ లూథర్ భక్తుడు అంటాడు, కొరింథీ పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది,
చూడండి, ఒక మాట మనం చూసి ముగించుకుందాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను, చూడండి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. ఇక్కడ వ్రాస్తున్నాడు, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఈ వెరీ మూమెంట్లో ఎప్పుడైతే తండ్రి తన చేయిని విడిచిపెట్టాడో, కుమారుని చేయిని విడిచిపెట్టాడో, ఆ మూమెంట్ని గురించి మార్టిన్ లూథర్ భక్తుడు ఏమన్నాడో తెలుసండి. ఆయన అంటున్నారు, దట్ ఈస్ ద టైమ్ గాడ్ వాజ్ రికన్సైలింగ్ ద వరల్డ్ విత్ హిమ్సెల్ఫ్. లోకమును తనతో సమాధానపరుచుకుంటున్నటువంటి సమయం అదేనట. ఎప్పుడు? కుమారుని తండ్రి ఎడబాసినటువంటి మూమెంట్ అన్నమాట. ప్రార్థన అంటే తండ్రి యొక్క చిత్తానికి, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం అండి. దట్ ఈస్ ద రియల్ ప్రేయర్. దట్ ఈజ్ రియల్ ప్రేయర్. మరి మదర్ తెరీసా అదే అంటారు, ప్రార్థన అంటే ఏమిటి? దేవుని చిత్తానికి నీ చిత్తాన్ని నీవు అలైన్ చేసుకోవడం, దానికి నువ్వు దానిని మరి దేవుని యొక్క చిత్తం క్రిందకి నీ చిత్తాన్ని తీసుకొని రావడం, ఆయన చిత్తానికి అనుగుణ్యంగా నీ చిత్తాన్ని మార్చుకోవడం అని అన్నారు. చూసారా, ప్రార్థన అంటే ఎంత గొప్పదో. మనకు మండల కాలంలో గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా అది దేవుని చిత్తానికి అనుగుణ్యమైనటువంటిదిగా ఉండేటట్టుగా మనం చేసుకోగలిగితే మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుంది, మన జీవితం ద్వారా దేవుని చిత్తం నెరవేరుతుంది. కాబట్టి అలాంటి ప్రార్థన అభ్యాసాన్ని మనం చేసుకుందాం. పరిశుద్ధాత్మ అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక.